వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇవాళ పల్నాడు జిల్లాలో పర్యటించనున్నారు. సత్తెనపల్లి నియోజకవర్గంలోని రెంటపాళ్లకు ఆయన చేరుకుంటారు. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న వైసీపీ నేత ఉప సర్పంచ్ నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించనున్నారు. అనంతరం నాగమల్లేశ్వరరావు విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. అయితే రెంటపాళ్లలో జగన్ పర్యటన సందర్భంగా పోలీసులు పలు ఆంక్షలు విధించారు. పొదిలి తరహా ఘటనలు పునరావృతం కాకుండా జగన్ కాన్వాయ్తో పాటు 3 వాహనాలు 100 మందికి మాత్రమే అనుమతిచ్చారు. అనుమతికి మించి వైసీపీ శ్రేణులు పాల్గొంటే చర్యలు తప్పవంటూ హెచ్చరించారు. జగన్ పర్యటన నేపథ్యంలో 25 చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. రెంటపాళ్లతో పాటు నందిగామ అడ్డరోడ్డు, సత్తెనపల్లిలో భారీగా పోలీసులు మోహరించారు. వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇవాళ పల్నాడు జిల్లాలో పర్యటించనున్నారు. సత్తెనపల్లి నియోజకవర్గంలోని రెంటపాళ్లకు ఆయన చేరుకుంటారు. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న వైసీపీ నేత ఉప సర్పంచ్ నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించనున్నారు. అనంతరం నాగమల్లేశ్వరరావు విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. అయితే రెంటపాళ్లలో జగన్ పర్యటన సందర్భంగా పోలీసులు పలు ఆంక్షలు విధించారు. పొదిలి తరహా ఘటనలు పునరావృతం కాకుండా జగన్ కాన్వాయ్తో పాటు 3 వాహనాలు 100 మందికి మాత్రమే అనుమతిచ్చారు. అనుమతికి మించి వైసీపీ శ్రేణులు పాల్గొంటే చర్యలు తప్పవంటూ హెచ్చరించారు. జగన్ పర్యటన నేపథ్యంలో 25 చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. రెంటపాళ్లతో పాటు నందిగామ అడ్డరోడ్డు, సత్తెనపల్లిలో భారీగా పోలీసులు మోహరించారు. రైట్, ఇవాళ జగన్ టూర్ కి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో ఇన్ఛార్జ్ సుధాకర్ అందిస్తారు. సుధాకర్, చెప్పండి, ఎవరైతే ఆత్మహత్య చేసుకున్నారో వైసీపీ నేత తనను పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి ఇవాళ వెళ్తున్నారు. సో దీనికి సంబంధించినటువంటి మరిన్ని వివరాలు తెలపండి. వైసీపీ నేత మాజీ సీఎం జగన్ మాత్రం ఈరోజు పల్నాడు జిల్లాలో పర్యటించినారు. సత్తెనపల్లి నియోజకవర్గంలోని రెంటపాళ్ల గ్రామం చెందిన మా ఉప సర్పంచ్ నాగమల్లేశ్వరరావు గత కొన్ని రోజుల క్రితం మాత్రం ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆ గ్రామానికి వెళ్ళేసి ఆ కుటుంబాన్ని ఓదార్చి ఆ గ్రామంలో మాజీ ఉప సర్పంచ్ అయిన నాగమల్లేశ్వరరావు విగ్రహాన్ని కూడా ఆవిష్కరించనున్నారు. ఏదేమైనా కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో వచ్చిన తర్వాత మాత్రము ఈ కూటమి ప్రభుత్వం ద్వారా మాత్రం చాలా రాజకీయ చర్చ జరిగిందనుకోవచ్చు. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవాంతరాలపై మాత్రం ఇప్పటికీ ఉన్న అక్కడ లోకల్ నాయకులు కానీ ఎమ్మెల్యేలు మంత్రులు గతంలో జరిగిన వాటి మీద ఒక కేసు పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో గతంలో ప్రభుత్వ హయాంలో కొనసాగిన సర్పంచులు కానీ ఉప సర్పంచులు కానీ ఎంపీలు వీరి మీద మాత్రము లోకల్లో ఉన్న చిన్న స్థాయి నాయకులు మాత్రం వాళ్ళని దాడులు చేసిన నేపథ్యం కనబడుతుంది. ఇందులో భాగంగానే ఇదే ఉప సర్పంచ్ వచ్చి వాళ్ళకి సంబంధించిన నాయకుల మీద జరిగిన ఘర్షణలో మాత్రము కొంచెం గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో అతను అక్కడ ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. దీని తర్వాత జగన్ అప్పటికే వెళ్ళాల నేపథ్యంలో మాత్రం జగన్ టూర్ ఢిల్లీలో ఉన్న వల్ల మాత్రం అప్పటికి వెళ్ళకపోయాడు. కానీ ఈ రోజు మాత్రము అదే ఉప సర్పంచ్ కుటుంబాన్ని ఓదార్చి మాత్రం అతని గ్రామంలో వచ్చేసి అతని విగ్రహాన్ని ఆవిష్కరించినారు. అయితే జగన్ టూర్ అక్కడ వెళ్ళినప్పుడు మాత్రం ఇప్పటికే పోలీస్ శాఖ మాత్రం కొన్ని ఆంక్షలు విధించడం జరిగింది. అతనితో అతని కాన్వాయ్తో పాటు ఓన్లీ 3 వాహనాలకి అనుమతి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా వైసీపీ నాయకులు 100 మందికి మాత్రమే అక్కడికి వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. కానీ వైఎస్ జగన్ అక్కడికి వెళ్తున్న నేపథ్యంలో మాత్రం ఇప్పటికే జగన్ రాక కోసం మాత్రము తండోపతండలుగా కార్యకర్తలు కానీ గ్రామస్తులు కానీ ఎదురు చూస్తూనే ఉన్నారు. అంతేకాకుండా మాజీ ఉప సర్పంచ్ ఉన్నారు వాళ్ళ కుటుంబ సభ్యులు సైతం జగన్ రాక కోసం వెయిట్ చేస్తున్నారు. అయితే ఇప్పటికే జిల్లా ఎస్తో సహా ఆంక్షలు విధించడం జరిగింది. అక్కడికి వెళ్ళిన నేపథ్యంలో మాత్రము ఖచ్చితంగా పోలీసు ఇచ్చిన ఆంక్షల మేరకు మాత్రమే ఎంతమందికి అనుమతులు ఇచ్చారో అంతమంది మాత్రమే అక్కడికి వెళ్ళాలి. అంతకు మించి ఎవరైనా వెళ్తే మాత్రం వాటి మీద కఠిన చర్యలు తీసుకుంటామంటే మాత్రం పోలీస్ శాఖ అయితే ఆదేశాలు చేయడం జరిగింది. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్తున్న నేపథ్యంలో మాత్రము లోకల్లో ఉన్న టీడీపీ కార్యకర్తలు కానీ జనసేన కార్యకర్తల మాత్రం ఒక ఆందోళన మాత్రం అయితే నిర్వహించారు. ఎందుకంటే వైఎస్ జగన్ మాజీ సీఎం అక్కడ వెళ్తున్న నేపథ్యం మాత్రం ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వ హయాంలో జరుగుతున్న దాడుల్లో గురించి ఖచ్చితంగా వైఎస్ జగన్ మాజీ సీఎం చర్చిస్తారు. అంతేకాకుండా ప్రస్తుతం ఇక్కడ ఎవరు చనిపోయారో ఉప సర్పంచ్ వీటి మీద దాడికి కారణాలు ఏంటి, అసలు చావు గల కారణాలు ఏంటి, ఇప్పుడున్న ప్రభుత్వంలో ఉన్న అధికారులు కానీ ప్రజాపతిలు కానీ ఎటువంటి దాడులు ప్రయత్నిస్తున్న అనే విధంగా ఖచ్చితంగా అక్కడ మాట్లాడే అవకాశం నేపథ్యంలో మాత్రం ఇప్పటికే ఇరు అధికార పార్టీకి ఉన్న నాయకులు మాత్రం ఒక చర్చ కొనసాగుతుంది అనుకోవచ్చు. థ్యాంక్ యూ సుధాకర్.